కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న తన భార్య కూడా సహించినటువంటి భాషను ఉపయోగిస్తూ ఉన్నారంటే సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తివి, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిత్వం ఉన్నటువంటి సైకో మెంటాలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. షేమ్ ఇది అని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. రాజకీయాల్లో విమర్శలను కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. విమర్శలు కూడా 10 మంది హర్షించేటట్టు ఉండాలి. కానీ ఇట్లాంటి ఫోటోలు పెట్టుకొని ముఖ్యమంత్రి కాడి నుంచి ఎమ్మెల్యేల వరకు ఇష్టారీతిన వేరే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు చూడలేనటువంటి భాష, చూడలేనటువంటి ఫోటోలు ఈ విధంగా పెడతాం సిగ్గుచేటు. ఇవాళ దీని అందరికీ జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా 5 కోట్ల ఆంధ్రులకు చెందినటువంటి శాసన మండలిని, శాసనసభని అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవలసిందిగా కూడా ఇలాంటి రాతలు రాసే వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి. మీకు ఉద్యోగులు ఇస్తూ ఉన్నారనో, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తూ ఉందనో, మీకు పోస్టు కింద కిరాయి చెల్లిస్తుందనో కనుక పోస్టులు పెడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడిలాగా మీరు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మీ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా జైలు శిక్షలు అనుభవించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఒక విమర్శని, వ్యంగ్యం వేరు, విమర్శ వేరు, అసభ్యత వేరు. వ్యంగ్యంగా తీసుకోవటం అనేది ఇప్పుడు ప్రింట్ మీడియాలో కూడా కార్టూన్లు వస్తాయి, వ్యంగ్యంతో వస్తాయి. దాంట్లో ప్రధానమంత్రిని పెడతారు, ఇంకా ప్రముఖులను పెడతారు, ముఖ్యమంత్రి గారిని చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. వ్యంగ్యం వేరు, అసభ్యత వేరు. ఇది ఒక పక్కా ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ మీద సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి విష ప్రచారం, దుష్ప్రచారం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తాం.